మాజీ మంత్రి మైండ్ లో ఏముందో గాని అనుచర గణం పబ్లిసిటీ మాత్రం మరోలా ఉందిట. కండువా మార్చిన ఆయనపై వస్తున్న పొలిటికల్ రూమర్లు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదుట. కొత్త పార్టీలో కుదురుగానే ఉన్నా మళ్ళీ పాత గూటికి వచ్చేస్తాడంటూ ప్రచారం మాత్రం ఆగడం లేదుట. మాజీ మంత్రి నుంచి ఎలాంటి కామెంట్ చేయకపోయినా ఫ్యాన్ పార్టీ అధిష్టానం మాత్రం క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఆయనపై జరుగుతున్న ప్రచారం ఏంటి? ప్రకాశం జిల్లా వైసీపీలో మొన్నటిదాకా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో 2 నెలలకే వైసీపీని వీడి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు బాలినేని. వైసీపీలో తనకు అవమానాలు ఎదురయ్యాయంటూ ఇక ఆ పార్టీలో ఇమడలేనని, పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో పార్టీలో చేరుతున్నానంటూ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలోని అనుచరులతో పాటు ముఖ్యమైన నేతలు కూడా బాలినేని పార్టీ వీడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అన్ని పదవులు అనుభవించి కష్టకాలంలో బాలినేని పార్టీ మారడాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. బాలినేనితో పాటు ఆయన ముఖ్య అనుచరులు వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. అయితే పార్టీని వీడాక బాలినేని వైసీపీపై చేసిన విమర్శలపై జిల్లాలోని ఫ్యాను పార్టీ క్యాడర్ ఫైర్ అయింది. బాలినేనికి ప్రకాశం జిల్లాలోని వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. బాలినేని జనసేన పార్టీలో చేరి 2 సంవత్సరాలవుతున్నా ఆ పార్టీలో ఆయనకు ప్రాధాన్యం మాత్రం దక్కలేదు. జనసేనలో చేరిన తర్వాత ఎమ్మెల్సీ పదవి వస్తుందని, కాదు రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగింది. అది కూడా కాదు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇవేవీ జరగలేదు. జిల్లా రాజకీయాల్లో ముఖ్యమైన నేతగా ఉన్న బాలినేనికి జనసేనలో తగిన గుర్తింపు లేకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాలినేని జనసేన పార్టీలో చేరిన తర్వాత ప్రకాశం జిల్లా రాజకీయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఒంగోలులో ఉప్పు నిప్పుగా ఉన్న బాలినేని దామచర్ల జనార్దన్ మధ్య వైరం మరింత ముదిరింది. దీంతో పాటు అంతకుముందు ఒకే తాటిపై నడిచిన జనసేన నేతలు బాలినేని చేరిన తర్వాత ప్రకాశం జిల్లాలో 2 వర్గాలుగా చీలిపోయారు. కొందరు బాలినేని పంచన చేరగా మరికొందరు నేతలు దామచర్ల జనార్దన్, జిల్లా అధ్యక్షుడు రియాజ్ వెంట నిలిచారు. బాలినేని చేరిక తర్వాత పార్టీ చీలిపోవడాన్ని జనసేన క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోయింది. దీంతో పాటు ఇటీవల కాలంలో బాలినేని, దామచర్ల మధ్య ఫ్లెక్సీ వార్, ఆకాశరామన్న లేఖలు, అవినీతి ఆరోపణలపై ఇద్దరి మధ్య మాటల తూటాలతో ఒంగోలు రాజకీయాలు కాకరేపుతున్నాయి. రాష్ట్రంలో కూటమి పార్టీల నాయకత్వం కలిసి కదులుతుంటే ప్రకాశం జిల్లాలో మాత్రం సీన్ దానికి విరుద్ధంగా ఉంది. కూటమి నేతలు ప్రత్యర్థుల్లా తలపడడం అధికార పక్షంలో చర్చనీయాంశమైంది. మరోవైపు బాలినేనిపై ఎమ్మెల్యే దామచర్ల విమర్శలు చేస్తున్నా వాటిని ఖండించే నాయకులు కరువయ్యారు. ఇటీవలి కాలంలో ఒంగోలులో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానాలు అందకపోవడంతో పాటు తమ నాయకుడికి పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో బాలినేని అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వైసీపీలో ఉన్నప్పుడు అన్నీ తానై పార్టీలో ఓ వెలుగు వెలిగి జనసేన పార్టీలో ఒంటరి పోరాటం చేయాల్సి రావడాన్ని బాలినేనితో పాటు ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో విలువ లేని జనసేనలో ఉండే కన్నా వైసీపీనే బెటర్ అన్న అభిప్రాయానికొచ్చారట బాలినేని అనుచరులు. జనసేనలో ఏమాత్రం గుర్తింపు లేని బాలినేని ఉగాది తర్వాత మళ్లీ వైసీపీలో చేరబోతున్నారని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరే విషయంలో తమ నాయకుడు క్లారిటీకి వచ్చేశారని బాలినేని అనుచరులు ప్రచారం కూడా చేశారు. ఈ ప్రచారం జిల్లా జనసేన పార్టీతో పాటు వైసీపీ క్యాడర్లో కూడా చర్చకు తెరలేపింది. కార్పొరేటర్ల సన్మానం సమయంలో కూడా బాలినేని తన వెంట నడిచిన వారి కోసం ఎంత దూరమైనా వెళతానని, వారిని కాపాడుకునేందుకు ఏమైనా చేస్తానంటూ మాట్లాడడం ప్రచారానికి ఊతమిచ్చింది. వైసీపీలోకి బాలినేని రీఎంట్రీపై జరుగుతోన్న ప్రచారంపై వైసీపీ అధిష్టానం కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఉగాది పండగకి 2 రోజుల ముందు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవి, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బాలినేనిని ఉద్దేశించి జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా
ఒంగోలు నియోజకవర్గం అంటేనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బాలినేని పార్టీలోకి తిరిగి వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి మీలో ఉందని వ్యాఖ్యానించారు. కానీ కష్టకాలంలో చుండూరు రవిబాబు పార్టీకి అండగా నిలబడ్డారని, అంతా ఆయనకు మద్దతిచ్చి కలిసి పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో కూడా చుండూరు రవిబాబుకి ప్రాధాన్యం ఉంటుందని వైసీపీ అధినేత చెప్పేశారు. బాలినేని రీఎంట్రీ విషయంలో ప్రస్తుతానికి అలాంటిదేమీ జరగదని జగన్ క్లారిటీ ఇవ్వడంతో జరుగుతున్న ప్రచారానికి తెరదించినట్లయింది. మరోవైపు ఉగాది తర్వాత బాలినేని వైసీపీలోకి వచ్చేస్తున్నారని ఆయన క్యాంపస్లో చర్చ జరిగింది. ఆయన వర్గం కార్పొరేటర్లు, అనుచరులు కూడా బాలినేని రీఎంట్రీ ఎప్పుడా అని ఎదురు చూశారు. అయితే ప్రస్తుతానికి బాలినేని విషయంలో జరుగుతోన్న ప్రచారానికి చెక్ పెట్టినట్లు జగన్ మాటలతో అర్థమవుతోంది. బాలినేని మళ్లీ పాత గూటికి చేరుకుంటారనే ఉత్సాహంలో ఉన్న ఆయన అనుచరులంతా జగన్ మీటింగ్ తర్వాత డైలమాలో పడిపోయారట. మొత్తానికి బాలినేని పొలిటికల్ ఫ్యూచర్ పై వస్తున్న రూమర్స్ ఎలాంటి టర్న్స్ తీసుకుంటాయో, చివరికి ఆయన అడుగులు ఎటు పడతాయో చూడాలి.